నమస్తే సార్, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. థ్యాంక్ యూ మేడం. సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా అంబటి రాంబాబు గారు ఒక పాయింట్ అనేది చెప్పడం జరిగింది. ఆ పాయింట్ అనేది ఇప్పుడు అదే హైలైట్ అవుతుంది. సో టీడీపీలో అయితే తండ్రి కొడుకులు, అదే జనసేనలో అయితే అన్నా తమ్ములు. ఈ మాట ఎందుకు అన్నారంటే, ఏదైతే జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది ఎవరైతే కొనిదల నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య. సో ఇదే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, నిన్న ఏదైతే అంబటి రాంబాబు గారు దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఏమని క్వశ్చన్ చేశారంటే, నీతో పాటు ఉన్న బీసీలు గాని, నీతో పాటు ఉన్న కాపులు గాని వాళ్ళందరినీ పక్కన పెట్టావు, వాళ్ళందరికి వెన్నుపోటులు లాంటివి పొడిచావు పవన్ కళ్యాణ్. సో వాళ్ళందరు నీకు కనిపించలేదు. ఏదైతే మీ అన్న ఒక్కడే నీకు కనిపించాడా? చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుకు లోకేష్ ఎలా అయితే కనిపిస్తున్నాడో, సో నీకు మీ అన్నయ్య కనిపించాడు అన్నట్టుగానే అంబటి రాంబాబు గారు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఇవ్వడానికి నీ అన్న తప్ప ఇంకెవరు కనిపించలేదా నీ పార్టీలో గానీ, నీతో నీతో పనిచేసిన వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. దానిపైన మీరేంటారు సార్? నిహాల్, ఇక్కడ ఒక విషయాన్ని సుస్పష్టం చేయదలుచుకున్నాను. ఓకే. లోపల మనం చాలాసార్లు జనసేన పార్టీకి ఎంత సపోర్టివ్ గా ఉండాలి. సపోర్టివ్ గా అంటే ఏంటి? వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆదర్శాలు, వాళ్ళ ఆవేశం చూసిన తర్వాత మనిషిగా మనం స్పందించాం. ఇది మీకు చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా చేస్తున్న అతిపెద్ద తప్పు నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి. మైండ్ ఇట్. ఓకే. పవన్ కళ్యాణ్ తాలూకు రాజకీయ జీవితంలో చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు. అది అంబటి రాంబాబు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పగట్టుటానికి మర్యాద దక్కేది మన పుట్టుకలు చెప్పాలి. మన ఓకే. పుట్టుకలు చెప్పాలి. ఎందుకు? ఏ జనసేన పార్టీ సెక్రటరీ కంటే పెద్ద పదవి ఉంటుందండి. సెక్రటరీ అవును. మాట్లాడితే జనసేన అధ్యక్షుడు కూడా కూర్చోవాలి. కార్యాచరణ సెక్రటరీది, కార్యాచరణ సెక్రటరీది. అందువల్ల ఏ పదవి లేకపోతే పోతారా? పదవి లేకపోతే ఏమన్నా అవును. మీ నష్టం ఉందా? ఏమిటండి అర్థం లేకుండా ఇది అంటే తొలిసారిగా చేస్తున్న ఇది దిద్దుకోలేని తప్పు. ఇప్పుడు ఓకే. అనుసీనిగా చిరంజీవి గారు ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నట్టే. కనిపించినట్టున్నప్పుడు కూడా మోదీ గారు కానీ, మిగతా రాజకీయ నాయకులు కానీ వాళ్ళని ఆలంబనగా చేసుకోవడం కానీ, దేశంలో ఉన్నటువంటి అతి పెద్ద కుబేరుడైనటువంటి మన ఆమ్, అనిల్ అంబానీ కానీ, వీళ్ళందరూ వాళ్ళ తాలూకు ఏంటి, ఆ టాప్ 5 టాప్ 10 లో ఉంటారు కదా. ఆ టాప్ 10 లో ఒకడు ఉన్నాడు, చిరంజీవి గారు. అయితే మెగాస్టార్ అది ఇది పవన్ కళ్యాణ్ అన్నయ్య, పవన్ కళ్యాణ్కి ఏమో తండ్రి, ఆ స్థానంలో ఉన్నాడు. ఈ నాగబాబు ఏంటంటే ఏదో మధ్యలో వచ్చాడు, మధ్యలో మళ్ళీ ఏదో తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు, ఏదో చేశాడు. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా సెక్రటరీ అంటే జనసేన పార్టీకి కార్యదర్శి అన్నారు. చాలు అవును. చాలు. ఈ సూటిగా నేను ప్రకటించింది కాదు, ప్రజలు ప్రకటిస్తున్నారు. ఓకే. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏమి చేస్తారు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారన్నది ప్రజలకు తెలుసు. కానీ ప్రజలు పెద్ద మనసుతో ఆలోచిస్తారు. మరి ఉన్నోళ్ళు, రాజకీయాల్లో ఉన్నోళ్ళు వాళ్ళ తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు లేకుండా దాన్ని స్వార్థం అని చెప్పడం, అదే మోసం చేస్తున్నారని చెప్పడం. కానీ వాళ్ళు ఇప్పుడు ఆ తన్ను మారిన ధర్మము మొదలు చెడ్డ బేరము ఉందా అంటాడు మిత్రలాపంలో. తాను వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆ మోసం చూడాలి. ఎవరైనా సరే అతనికి ఆ గాంధీజీకి మహాత్మా లేకపోతే మరి గాంధీజీ మహాత్మా అనిపించుకున్నాడు కాబట్టి గాంధీజీ మన స్వాతంత్ర్యం తెచ్చిన వాడు. ఆ పేరు కూడా లేకపోతే ఎలాగ? అలాగే జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని మీరు ఎంతైనా హైలైట్ చేయండి, పవన్ కళ్యాణ్ని మీరు ఎంత పెద్ద నాయకుడిని చేయండి. కానీ వచ్చి ఇక్కడ నాగబాబు గారిని తీసుకొచ్చి నేను ఎమ్మెల్సీ చేస్తాను, లేకపోతే ఒక టికెట్ ఆయన త్యాగం చేశాను కనుక ఆ త్యాగాన్ని ప్రతిఫలంగా నేను ఎమ్మెల్సీ చేస్తాను, క్రీడా శాఖ మంత్రి ఇస్తాను, సినిమాటోగ్రఫీ మంత్రి ఇస్తాను. ఇది ఎంతవరకు సమంజసంగా ఉందో ఒక్కసారి కళ్ళు మూసుకొని పవన్ కళ్యాణ్ ఆలోచించుకొని చెప్పండి. లేదా అవును. పవన్ కళ్యాణ్ సలహాలు ఇస్తున్నటువంటి త్రికూరు శ్రీనివాసుని ఆలోచించమని చెప్పండి. రేపు త్రికూరు శ్రీనివాస్ గారికి ఏమో సినిమాటోగ్రఫీ ఏదో శాఖ పెద్ద ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆ స్థాయి పదవి ఇచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్ ఏమంటారండి?
నువ్వు ఆదర్శాలు మాట్లాడడానికి ఉన్నటువంటి నైతిక అర్హత ఎక్కడుంది? అవును. ఆదర్శం మాట్లాడాలంటే నైతికంగా నువ్వు నిలబడి ఉండాలి కదా. నీ వాళ్ళందరికీ పదవులు పండేరు చేసుకుంటూ నువ్వు ఆదర్శం మాట్లాడతావా, ఆశయాలు మాట్లాడతావా? నువ్వు ప్రజలకి నాయకుడివా, లేకపోతే నీ తాలూకు బంధువులకి నీ తాలూకు స్నేహితులకి నాయకుడివా? వాళ్ళు యోగక్షేమం ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా? సార్ ఇక్కడ మీలాంటి జర్నలిస్టులు కూడా, సీనియర్ జర్నలిస్టులు కూడా కొంతమందిలో ఒక సందేహాలు వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ కోటా వస్తే నాగబాబు గారికి ఇచ్చారు. ఇప్పుడు క్యాబినెట్ లో కూడా ఆయనకు సీట్ దక్కింది. సెకండ్ క్వశ్చన్ ఏమని వాళ్ళు ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు నాగబాబు గారు రేపు చిరంజీవి గారు అన్నట్టుగానే రేపు చిరంజీవి గారికి కూడా రాజ్యసభ ఇచ్చి చిరంజీవి గారిని కూడా కేంద్ర మంత్రిని చేసినా గానీ మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు. దానికి మీరు ఏకోపిస్తారు సార్? ఒక్క విషయం చెప్తున్నాను నేహాల్ గారు, ఇక్కడ చిరంజీవి గారు రాజకీయాల్లో లేరని మీకు ఎవరు చెప్పారు? ఓకే. రాజకీయాల్లో లేరని మీకు ఎవరు చెప్పారండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఏం చెప్పాలని చెప్పి చిరంజీవి గారితోనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ముందు దేవుడు ప్రత్యక్షమై బాబు ఇది చేయండి చేయడు, చిరంజీవి గారు ఫోన్లో చెప్తే చేస్తారు. అది అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అది చిరంజీవి గారి మీద ఏగవాళ్ళు అడిగితే ఇంకా ఏకరికి చూస్తుండగా మాత్రం వచ్చుడు స్మాష్ అయిపోవాలి అనమాట. చిరంజీవి గారిని ఎవరో ఏదో తిట్టారని చెప్పేసి రైఫిల్ పట్టుకొని బయలుదేరారు వాళ్ళు కొనడానికి అని చెప్పేసి, కుట్టి హాస్పిటల్ ఉంటే మళ్ళీ చిరంజీవి గారే వాళ్ళు చూశారండి. మరి వాళ్ళ బాండింగ్ అలాంటిది. కనుక రాజకీయాల్లో మీరు భ్రమపడద్దు, రాజకీయాల్లో ఉన్నారా? రాజకీయాల్లో ఉన్నారు. చిరంజీవి అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. చిరంజీవి గారు బానే ఉంది. ఏ పార్టీలో ఉన్నారు సార్ చిరంజీవి గారు? అది తెలిసేట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ప్రజలు అనుకుంటారు. కానీ ఆయన బీజేపీలో ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడు. చిరంజీవి ఉన్నంత కాలం జగన్ మన పవన్ కళ్యాణ్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ పార్టీ రేపు పొద్దున్న ఎలక్షన్స్ కి ఆయన పెద్ద కన్వీనర్ అవుతాడు, పబ్లిసిటీ కన్వీనర్. అయితే ఏదైనప్పటికి కూడా ఆయన ఇమేజ్ ని తగ్గించుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దిగాడు. ఇప్పుడు ఏమైంది? రేపు పొద్దున చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చాడు, ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వస్తారు. అంటే మీ గతాలు కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల కోసం మీ పార్టీ పెట్టుకున్నారు. ఏ పార్టీతో సంబంధం లేదు. అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ తోడలుడేమో ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వర గారు చాలా మంచివాడు అయిపోయాడు నవ్వుడు. తర్వాత మా తోడలుడు పేకాట బాగా ఆడతాడని నవ్వుడు. అమ్మనా బూతులు తిట్టుకున్న వాళ్ళు మీ ఇద్దరు ఒక వేదిక మీదకి వచ్చారు కదా. బూతులు తిట్టుకోమని చెప్పను. అంటే మనకు కావలసినవన్నీ కూడా సమకూర్చుకుంటారు. రాజకీయాలు మీకు కావాల్సింది సమకూర్చుకోవడం కోసం కాదు. చూడండి, రోడ్లు లేక మామూలుగా ఈ డోలాలు కట్టుకొని అంటే నిండు చోళాలను మోసుకెళ్తున్నారన్నమాట. సిగ్గు లేదు రాజకీయ నాయకుడికి. 75 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా మీరు డోలా రోడ్లు లేకుండా, లైట్లు లేకుండా, దోమకాట్లకి తేలుకాట్లకి మనుషులు చచ్చిపోతున్నారు పేపర్లో చూస్తుంటే. ఒక్క నాయకుడు అసలు మీరు సంకల్పించుకోండి. ఆ రోజులో ఒక్కొక్క నాయకుడు ఒకడేనండి, సీతారామరాజు ఒక్కడే కదా మూమెంట్ తీసుకొచ్చాడు. అంతెందుకు వినోదాభావే, భూదానోద్యమం, అందరికీ భూమి కావాలి, ప్రజలందరికీ భూమి కావాలి. మొత్తం భారతదేశం అంతా సంచరించాడు, భూమి సేకరించాడు. ఒక ఇందిరాగాంధీ రాజభరణాన్ని రద్దు చేసింది, భూసేకరణ జరిగింది, అందరికీ భూ అంది, అందరికీ నీరు అంది, అందరికీ వైద్యం ఉంది, అందరికీ చదువు అన్నారు. అలా సంకల్పం గట్టిగా ఉండాలి, దాని మీద మీ తాలూకు ప్రయత్నాలు ఉండాలి. కానీ ఇదా మీరు చేస్తుంది? మీ బంధువులందరినీ మీరు తీసుకురాడు, మీ అంటే ఆయన మీద చాలా ప్రేమించేవాడు. అంటే ఆవేశం కావాలి. మరి ఏమిటా అపర అల్లూరు సీతారామరాజులాగా ఉన్నాడే పవన్ కళ్యాణ్ అన్నవాడిని ఈరోజు ఇదే ప్రశ్న వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ యూఆర్ ఆన్సరబుల్, అది గుడ్ ఆర్ బ్యాడ్, ఎలా సమర్థించుకుంటారు? ఓకే. అంటే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారుకి ఏదన్నా ఐఏఎస్ఎల్ గానీ ఏమైనా తప్పుదారి పట్టిస్తున్నారా? మీ అన్నయ్య నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారి చుట్టూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఉంటారు, కొంతమంది పొలిటికల్ స్ట్రాటజీస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి తన ఓన్ టీం ఉంటారు.
సో వాళ్ళు కూడా ఏదైనా తప్పుడు రాంగ్ ట్రాక్ ని పట్టిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారిని? ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన విధానం బట్టి మనం చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక బ్లెండర్ మిస్టేక్ అని అన్నారు నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్తున్నారంటారా? మీకు కొంచెం ఆ సినిమాని కూడా మిక్స్ చేసి చెప్తాను నేను. దాసరి నారాయణరావు గారి దగ్గర పనిచేసే శిష్యుల్లో నేను కూడా ఒకటి ఆ భాగ్యం కలిగింది. ఆయన దగ్గర ఓకే. ఎంతమంది ఉంటారో తెలిసిన ఈ ద కోటరీ కానీ ఇదంతా చూసారా, అంటే వాళ్ళు అనుకుంటారు అత్యంత శ్రేయోభిలాషులు అని. వీళ్ళందరూ దాసరి నారాయణరావు గారికి సోల్ మేట్స్ అనుకుంటారు అనమాట. మనం మాట చెప్తే అంతే అంటారు అందరూ బయటకు వచ్చి. ఆయన ఎంత ఒక ఉక్కు సంకల్పంతో ఉంటారంటే 100 మంది 100 మాటలు చెప్పినప్పుడు కూడా మొట్టమొదటిసారిగా మీతో ఆయన ఏమి చెప్పారో అదే గుర్తుంచుకుంటారు. ఏమి చేస్తారని మీకు ప్రామిస్ చేశారో అదే చేస్తారు. అదే నాయకుడి లక్షణం. అందుకే ఆయన 150 సినిమాలు తీశారు. ఈ ఓకే. రాజకీయ నాయకుడు అంతే కదండి. ఎవరైనా అవును. అంతే కదండి. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు దేశం ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసినట్టయితే అంత వైభవాన్ని కష్టార్జితంగా 14 సంవత్సరాలు కష్టపడి సాధించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అంత బ్లైండ్ గా పోతాడా? అన్నిటికీ ఉమ్. అతీతుడండి. ఈ రోజు మనకి ₹1,00,00,000 గొప్ప. ఆయన మాటలు ఒక్కోసారి వింటే ఎంతలో వచ్చేదో. నాకు 5-10 రూపాయలు కూడా నా దగ్గర ఉంటాయి కాదు. ఆ చరణ్ దగ్గర నేను అప్పు తీసుకునేవాడిని, మళ్ళీ వడ్డిస్తానని ఆయన చెప్పిన మాట. అలాంటిది ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్కి ఒక 10,000 కోట్లు కావాలి. పెద్ద కష్టం అండి. 10,000 కోట్లు కావాలి, కష్టం అండి. లేదు లేదు. కనుక ఆ డబ్బులు చూడకూడదు ఆయన. ఎవరు చేయని పని ఏదైనా ఉందంటే, ఎవరు చేయలేని పని, సాహసం చేయలేని పని ఏదైనా ఉందంటే ప్రజల కోసం కష్టపడటం, ప్రజల కోసం త్యాగం చేయడం. కొండెక్కినప్పుడు తెలుసుకోవడం కాదు, ఓ రోడ్డు వేయించినప్పుడు తెలుసుకోండి. ఓ మెట్రో ఓకే. ట్రైన్ వేయించినప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి. చేయండి. కాటన్ దొర గారిని ఇప్పుడు చెప్పుకుంటున్నా కదండి రాజమండ్రిలో. ప్రకాశం గారి చెప్పుకుంటున్నా కదండి. అలా రాజారావు గారి చీఫ్ జనరల్ శ్రీశైలం ప్రాజెక్ట్ లో చెప్పుకుంటున్నా కదండి. ఎందుకు అవును. చెప్పుకుంటానండి? అలా ఉండాలి. అలా చెప్పుకునే విధంగా మీరు మిగిలిపోండి. ఎవరు ఉండరు ఇక్కడ. ఎవరు ఉండరు. ఓకే. ఓకే. మొన్న సహరా గ్రూప్ తాలూ చైర్మన్ చచ్చిపోయినట్టయితే ఇద్దరు ఉమ్. కొడుకులకి 300 కోట్లతో పెళ్లి చేశాడు. ఆయన ప్రాపర్టీ అంతా ఒక 4-5 వేల కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది. చచ్చిపోతే ఇద్దరు కొడుకులు రాలేదు. ఇది కఠిన సత్యం. మీ వెనక ఓకే. వచ్చేది మీరు ప్రజలకు ఏమిచ్చారు, ప్రజల జీవితాన్ని ఎంతవరకు బాగు చేశారు, అదే వస్తుంది. అది ఏ ఓకే. నాయకుడైనా గుర్తుంచుకోవాలి. పవన్ కళ్యాణ్ కాదు, మన చంద్రబాబు నాయుడు కాదు, లోకేష్ కాదు, ఎవరైనా గుర్తుంచుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సార్.